సో హాయ్ గైస్, అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి మనందరికీ మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా మా మమ్మీ పిలుస్తుంది. మ్యాథ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ప్రతిదీ కూడా ఒకసారి మా అక్కని అడిగి తెలుసుకుందాం. అయితే అక్కన అడగడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే టీచర్స్ క్లాస్లో చెప్పినప్పటికీ చెప్పిన ప్రతిదీ ఒకసారి అర్థం అవుతుంది కదా. ఎందుకంటే మన డే టు డే లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్ ఏమి ఉందంటే అది మ్యాథ్స్ అనమాట. ఎందుకంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు తెలియకుండా మనం చాలా మ్యాథ్స్ చేస్తుంటాం అనమాట. అలాంటిది ఈరోజే మనం జాతీయ గణిత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి. సో చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయపడే నాకు మ్యాథ్స్ నేర్పించి మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్గా చేసిన మా అక్క దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మా అక్క చెప్తుంది మీకు అంతా. సో అక్క వచ్చేసా తమ్ముడు చెప్పక్క. యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈరోజు గణిత దినోత్సవం గురించి, ఈరోజు జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు స్పెషల్గా December 22 ఈరోజు స్పెషల్గా ఎందుకు జరుపుకుంటాం చెప్పండి. శ్రీనివాస్ రామానుజన్ గణిత శాస్త్రవేత్త. అతను జీవించి ఉన్నది చాలా తక్కువ కాలం. ఎంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో చాలా అంటే మా గణితం కోసం ఎంతో ఉపయోగపడేంత సమాజానికి సమస్త మొత్తం ప్రపంచానికే గణితం గురించి ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త అతను. December 22 శ్రీనివాస్ రామానుజన్ బర్త్డేగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం అందరం. మ్యాథ్స్ అంటే భయం అంటున్నారు కదా. మ్యాథ్స్ అంటే ఎందుకు భయం? మనం ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాం. అది మనకి ఇంగ్లీష్ మదర్ టంగ్ కానప్పుడు మనం దాన్ని వదిలేస్తాం, దాన్ని మాట్లాడవసరం లేదు. అది హిందీ కూడా, ఇంకే సబ్జెక్ట్స్ అయినా సరే తెలుగులోనే మనం మదర్ టంగ్ తెలుగు అనుకున్నాం అనుకోండి, తెలుగులో మాట్లాడవచ్చు. ఈవెన్ ఏ సబ్జెక్ట్ అయినా వదిలేస్తాం. కానీ ప్రతిరోజు మన దినచర్యలో మ్యాథ్స్తోనే బంధాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ షాప్కి వెళ్తాము, కొంత అమౌంట్ ఇచ్చి కొన్ని ఐటమ్స్ కొంటాం కదా, మళ్ళీ రిమైనింగ్ ఎంత అమౌంట్ రావాలి అనేది అది కూడా మ్యాథ్సే కదా. ఈవెన్ ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు, చిన్న బాబు 2nd క్లాస్ LKG చిన్న పిల్లలైనా సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక 10 రూపాయలు ఇస్తే కొట్టి పట్టుకెళ్తున్నారు, 5 రూపాయలు చాక్లెట్లు ఇవ్వండి అంటున్నారు. మరి తిరిగి ఎంత వస్తుందా? అది కూడా ప్రతిది కూడా మ్యాథ్సేనండి. అందుకని ఈ మ్యాథ్స్ కోసం ఎంతో శ్రమ పెట్టిన శ్రీనివాస్ రామానుజన గారే కాకుండా భాస్కరాచార్య, ఇంకా ఆర్యభట్ట, వీళ్ళందరూ కూడా సున్నాని అంటే మన జీరో వాల్యూని కూడా మన భారతీయులే కనిపెట్టారు. కాబట్టి మ్యాథ్స్ డేని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ మ్యాథ్స్ డే. థ్యాంక్ యూ అక్క. ఒకవేళ నిజంగా మ్యాథ్స్ అంటే భయపడుతున్నట్లయితే నేను ఎప్పుడో 7th క్లాస్లో ఉన్నప్పుడు మా అక్క నాతో ఇది చెప్పింది. మీరు కూడా ఇది ఒకసారి వినండి. మ్యాథ్స్ ఇది ఒక నెంబర్ గేమ్ అనమాట. కాకపోతే మనం ఏది ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం మన రియల్ లైఫ్లో అది కనుక మనకు తెలిస్తే దీనంత ఇంట్రెస్టింగ్గా మరి ఇంక ఏది కూడా ఉండదు అనమాట. సో ఫస్ట్ థింగ్ నెంబర్స్ గేమ్ అని చెప్పాను కదా, మనం బేసిక్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇవి ఉంటాయి కదా బేసిక్స్. సో అవే మనకేంటో తెలియాలి, అవి మనం రియల్ లైఫ్లో ఎక్కడ వాడుతున్నామో తెలియాలి. సో నేను 7thలో ఉన్నప్పుడు మాకు చెప్పిందని చెప్పాను కదా. ఎలా అంటే అడిగింది తను నాకు, ఎడిషన్ అంటే ఏంటి నేను చెప్పాక యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలాగనేసి. సో 2 + 2 ఎంతరా? 4 ఎలా అయింది? 2 + 2 4. అలా కాదు నాన్న, 2 + 2 = 4 అయిపోయింది అంటున్నావు కదా. ఆ ప్లస్ ఇదనేది ఒక సైన్ అనమాట. ఎడిషన్ అనేది ఒక టాపిక్ అయితే. సో అప్పుడు అక్క ఏం చెప్పింది, ఫస్ట్ 2 ఫింగర్స్ తీసుకో, 2 తీసామని 2 ఎక్కడి నుంచి కౌంట్ చేయమని 3 4 అయిపోయింది కదా. 2 నుంచి మనం కౌంటింగ్స్ చేస్తున్నాం. బేసిక్గా అది ఎడిషన్ అంటే కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్. అయితే ఇప్పుడు నేను 2 + 2 అడిగాను కాబట్టి నువ్వు 2 ఫింగర్స్ ఇంకో 2 ఫింగర్స్. అలాగే నెంబర్ పెద్దది అవుతున్న కొద్దీ మనం ఫింగర్స్ తీసి లెక్క పెట్టుకోలేం కదా. సో అక్కడ వచ్చిందండి ఎడిషన్ అనే చాప్టర్. సో అలాగా నెంబర్ చాలా పెద్ద ఉన్నప్పుడు కౌంట్ చేయడానికి మన ఫింగర్స్తో కౌంట్ చేయలేం కాబట్టి ఎడిషన్ అనే చాప్టర్ని తీసుకొచ్చి ప్లస్ అనే సైన్ యూజ్ చేసుకొని మనకు చిన్నప్పుడే LKG UKG ఇప్పుడైతే ప్రీ స్కూల్లో కూడా నేర్పించేస్తున్నారు ఎడిషన్. సో మనకి ఇప్పుడు ఎడిషన్ తెలిసిపోయింది. సో దానికి ఆపోజిట్ సబ్స్ట్రాక్షన్. సో ఈ సబ్స్ట్రాక్షన్ ఏంటి? డీకౌంటింగ్ అనమాట. అంటే ఇప్పుడు 1 నుంచి 10 వరకు మనం కౌంట్ చేయొచ్చు. ఇప్పుడు 10 నుంచి రివర్స్లో ఒక్కొక్కటి తగ్గించుకొని వస్తే మన సబ్స్ట్రాక్షన్ అయిపోయింది. ఇక వచ్చేపాటికి మల్టిప్లికేషన్. ఇది ఉండయ్యా బాబు, దీనికి ప్రతి ఒక్కళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారంటే టేబుల్స్ వచ్చి కదా. ఇప్పుడు ఒక 5వ తరగతి పిల్లవాడా 1వ తరగతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళినాడు, వాడు 1 నుంచి 15 వరకు ఆపకుండా చెప్తాడు. ఇక్కడ మళ్ళీ టీచర్స్ లేచి
నువ్వు 18th టేబుల్ చెప్పు, 19th టేబుల్ చెప్పు, 20th టేబుల్ చెప్పు అంటే పిల్లోడు భయపడతాడు. సో అది కాదు నాన్న, మల్టిప్లికేషన్స్ని కొంచెం ఈజీగా స్పాంటేనియస్గా చెప్పడానికే మీకు ఈ టేబుల్ ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళతోని ఈ మల్టిప్లికేషన్ అంటే రిపిటేటివ్ ఎడిషన్ అనమాట. ఒక్కటే నెంబర్ని మళ్ళీ 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 మనం కలపడానికి మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. సో నీకు ఈ టేబుల్స్ ఉపయోగపడతాయంటే వాడు ఆరామ్స్ నేర్చుకుంటాడు అనమాట. ఎటు వచ్చేప్పటికి మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇక మిగతా చాప్టర్ వచ్చేసి డివిజన్ అనమాట. డివిజన్ అంటే ఏటి లేదు భయ్య, పంచేయడమే, ఉన్నదల్లా పంచి పెట్టేయడమే. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం, ఓ 10 రూపాయలు పెట్టాం, ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, మీరు 4 ఉన్నారు, అక్కడ 16 బిస్కెట్లు మాత్రం ఉన్నాయి. 4కి సమానంగా 4 వేస్తే 16 బిస్కెట్లు సర్దీసాం అనమాట. సో ఎంతమంది ఉన్నప్పుడు ఎంత వెళ్తుంది, మనం సమాంతర భాగాలుగా కట్ చేసి పంచడానికి ఉపయోగపడే చాప్టరే మనకి డివిజన్ అనమాట. సో దీనికి మనం భయపడాల్సిన పని లేదు. సో ఈ 4 మన బేసిక్స్ కరెక్ట్గా ఉంటే చిన్నప్పుడు అసలు భయపడం అనమాట. బేసిక్గా భయం అంటేనే టేబుల్స్. 1 to 20 వచ్చా, 1 to 15 వచ్చా, 1 to 10 వచ్చా, మీకెన్ని వచ్చా కామెంట్ సెక్షన్లో పెట్టు. ఇప్పటి వరకు మీరు చతుర్విధ ప్రక్రియలు తెలుగులో, మన తెలుగులోకి వచ్చే మదర్ టంగ్ తెలుగు కదా, చతుర్విధ ప్రక్రియలు తెలుసుకున్నాం. ఏంటది? ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4తోనే మన డైలీ లైఫ్ ఉంటుందండి. ఈరోజు డేట్ ఎంతండి? December 22, 2024 కదా. 2024 ఎలా రాస్తాం చెప్పండి? 2024 కదా. 2024 అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 డిజిట్స్. ఎలా రాస్తాం? 2024. 4 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది కదా, యూనిట్స్ ప్లేస్. 2 అనేది 2 ప్లేస్ అంటే 2 ప్లేసెస్లో ఉంది. ఒకటి 10th ప్లేస్, ఇంకోటి 1000th ప్లేస్. 100th ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి చెప్పండి? 0. దట్ ఈస్ 0. 2024. 1s, 10s, 100s, 1000s. సో చిన్నపిల్లలకి స్టార్టింగ్ నుంచే వాళ్ళకి నేర్పిస్తున్న ప్రతి ఒక్క చాప్టరు, ప్రతి ఒక్క టాపిక్ వాళ్ళ రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్తూ నేర్పించగలిగితే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్కే వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం అనుకోండి. సో ప్రతి ఒక్క స్టెప్ని మనం కౌంట్ చేసుకుంటూ ఎడిషన్ మనం అక్కడ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ స్టెప్స్ దిగుతున్నప్పుడు డీకౌంట్ చేస్తున్నాం. సో ఎడిషను, సబ్స్ట్రాక్షన్, ఇంకా మల్టిప్లికేషన్ వచ్చేపాటికి సేమ్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఒకవేళ రిపీట్ అయితే ఫ్లోర్కి ఎన్ని ఉంటాయో ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అంటే ప్రతిసారి కౌంట్ చేసుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకోండి. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న మ్యాథ్స్కి ద గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం December 22న ప్రతి సంవత్సరం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం అనమాట. ఆయన చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్కి కృతజ్ఞతా భావంతో మనం నేషనల్ వైడ్గా ఈరోజు జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ మ్యాథ్స్ డే. సైనింగ్ ఆఫ్.